నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రంలో తిరిగే హక్కు లేదన్న మంత్రి కొలుసు పార్థసారథి. జగన్ అండ్ కో రాజకీయాలను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని వ్యాఖ్య. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో మోసాలపై బుద్ధి చెప్పేందుకు జనం సిద్ధం. తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశంపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు ఫైర్. విదేశాల్లోనూ తెలంగాణ జాగృతి శాఖలు. నూతన అధ్యక్షులు నియమించిన ఆ సంస్థ అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. కేంద్ర సామాజిక భద్రత పథకాలతో దేశంలో 95 కోట్ల మంది లబ్ధి పొందుతున్నారు. ఆకాశవాణిలో ప్రసారమైన మన్ కీ బాత్ 123వ సంచికలో ప్రధాని మోదీ వెల్లడి. జగన్ వైసీపీ నాయకుల వైఖరి పట్ల ప్రజలు అసహ్యించుకుంటున్నారని, గత 5 ఏళ్లలో వైసీపీ రాష్ట్రానికి తీవ్ర నష్టం చేసిందని మంత్రి కొలుసు పార్థసారథి విమర్శించారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రీకాల్ బాబు పేరుతో వైసీపీ కార్యక్రమం నిర్వహిస్తామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వైసీపీ హయాంలో హామీల అమలు, తమ ఏడాది పాలనపై చర్చకు సిద్దమని సవాల్ చేశారు. 3 రాజధానుల పేరుతో 5 ఏళ్లు ప్రజలను జగన్ మభ్యపెట్టారని, హైదరాబాద్ లాంటి రాజధాని ఉంటే దాని ఫలాలు రాష్ట్రమంతా అందించే అవకాశం ఉంటుందన్న కనీస జ్ఞానం ఆయనకు లేకుండా పోయిందన్నారు. బాధ్యత కలిగిన వ్యక్తిగా గడిచిన 5 ఏళ్లు పాలించి ఉంటే రాష్ట్రానికి 10 లక్షల కోట్ల రూపాయల అప్పు మిగిలేది కాదని, నీరవ్ చక్రవర్తి మాదిరిగా పాలించి నాశనం చేశాడని విమర్శించారు. 6.5 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్ట్స్ కి శంకుస్థాపనలే కాకుండా పనులు కూడా ప్రారంభించి ఈరోజు పారిశ్రామికవేత్తలు ఎక్కడ పెట్టాలి భారతదేశంలో పెట్టుబడి అంటే ఎస్ దెర్ ఇస్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ ఇస్ ది డెస్టినేషన్ టుడే ఫర్ ఆల్ ఇండస్ట్రియలిస్ట్ అండ్ మన ఇన్వెస్టర్స్ అని చెప్పేసి విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాయి. 6.5 లక్షల కోట్ల పెట్టుబడులతో దాదాపు 4.5 లక్షల ఉద్యోగ అవకాశాలు 2027, 2028 కల్లా ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఈరోజు నేను వైఎస్ఆర్సీపీ వాళ్ళు అడుగుతా ఉన్నాను, రీకాల్ బాబుస్ మేనిఫెస్టో అన్నారు. ఏం రీకాల్ చేయాలి? 34,000 కోట్ల రూపాయలు ఎన్టీఆర్ భరోసా కింద దాదాపు 64 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నాం. దాన్ని రికాల్ చేసి 3,000 రూపాయలు ఇవ్వాలని చెప్తావా ప్రజలకి అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. నువ్వు ఒక్కరికి ఇంటికి ప్రతి ఒక్కరికి అమ్మ ఒడిస్తానని చెప్పేసి ఎగ్గొట్టి కేవలం 42 లక్షల మందికి ఇస్తే ఈరోజు మేము 67 లక్షల మందికి సంవత్సరానికి దాదాపు 9-10 వేల కోట్ల రూపాయలు ప్రతి తల్లికి ఇస్తున్నాం. దాన్ని కూడా రికాల్ చేసేసి కేవలం 42 లక్షల మందికే ఇవ్వమని చెప్పేసి మీరు ప్రజలకు చెప్తారని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. దీపం పథకం కానివ్వండి, ఏం చేయాలో మా మేనిఫెస్టోలో మేము అమలు చేయలేదు ఒకసారి అడుగుతా ఉన్నా నేను. ఒక పక్క ప్రశాంత వాతావరణాన్ని ఈ రాష్ట్రంలో నెలకొల్పి పెట్టుబడులకి అంటే పరిశ్రమలు ఈ రాష్ట్రంలో తీసుకొచ్చి 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంటే మీరు భయాందోళన సృష్టించే విధంగా రపరప నరకండి, ఎవడొచ్చినా తొక్కేస్తాం, మహిళల్ని కించిపరిచే విధంగా చేసి మీ ర్యాలీలు దేనికండి? పరామర్శ అందరం చేస్తాం. ఎవరు కష్టంలో ఉన్నా కూడా ప్రతి ఒక్కరి బాధ్యత వాళ్ళకి వెళ్ళి ఒక ఆపన్నాస్తం అందించి మేము మీకు ఉన్నాము అని చెప్పేసి బలాన్ని కల్పించడమే కాకుండా వాళ్ళు పరామర్శ చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. పరామర్శ చేసే విధానం ఏమిటి? బలాన్ని చూపించుకోవడానికి నువ్వు చేస్తావా? ఈరోజు అంటున్నారు జెడ్ కేటగిరీని. జెడ్ కేటగిరీలో ఉన్న వ్యక్తికి కొంత విచక్షణ జ్ఞానం ఉండాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పనతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మంచి ప్రశాంతమైన వాతావరణాన్ని అభివృద్ధి చేసి రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులు, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయటం కానివ్వండి, అమరావతిని మన ఆశలకు అనుగుణంగా మన రాష్ట్రానికి ఒక ఐకానిక్ టౌన్గా ప్రపంచంలోనే అందరూ కూడా అమరావతి వైపు చూసే విధంగా దాన్ని ప్రారంభించడం. కానీ మీరు ఏమన్నారండి? అమరావతి అభివృద్ధి కోసం ఖర్చు పెడితే రాష్ట్ర ప్రజల కోసం 1 రూపాయి కూడా ఖర్చు పెట్టలేమని చెప్పారు. ఈరోజు ఎట్లా జరుగుతుంది? 31,000 కోట్ల రూపాయలని నిధుల్ని బడ్జెట్తో సంబంధం లేకోకుండా, FRBM రూల్స్కి సంబంధం లేకోకుండా నిధులు తీసుకొచ్చి ప్రధానమంత్రి గారితో శంకుస్థాపన చేపించి పనులు టెండర్లు కూడా ఫైనలైజ్ చేశామని చెప్పేసి మనం చేస్తాను. మీరు అనేక సార్లు ఢిల్లీ పర్యటనలు చేశారు. పోలవరం కోసం ఏం సాధించుకొచ్చారు? పేమెంట్లు సాధించుకొచ్చారా? మేము వచ్చిన తర్వాత దాదాపు 12,000 కోట్ల రూపాయలు ఒక్క సంవత్సరంలోనే పోలవరం పూర్తి చేయడానికి నిధులు తీసుకొచ్చి పోలవరం పూర్తి చేస్తాను. దయచేసి ఇటువంటి అప్రజాస్వామిక వాదులు, ఇటువంటి విధ్వంసకర వాదులకి ప్రజాస్వామ్యంలో స్థానం లేదు. ముఖ్యంగా ప్రశాంతత కోరుకునే, శాంతిని కోరుకునే ఈ ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీని ఎప్పుడు కూడా గుర్తించరు, వారిని ఇది చేయరని చెప్పేసి మనం
కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో చేసిన మోసాలపై తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం కోసం వచ్చే టీడీపీ నేతలకు తగిన విధంగా బుద్ది చెప్పేందుకు జనం సిద్దంగా ఉన్నారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు పేర్కొన్నారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ముందు అనేక హామీలను ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు వాటిని అమలు చేయకుండా వెన్నుపోటు పొడిచి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ప్రజల ముందుకు వెళ్తున్నారని మండిపడ్డారు. ఏ ఒక్క హామీని పూర్తిగా అమలు చేయలేని అసమర్థ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, ఇంటింటికి వెళ్లే టీడీపీ నేతలకు చెప్పులు చీపులతో స్వాగతం పలుకుతారని విమర్శించారు. మోసపూరితమైన రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు నాయుడు, దగాకోరు రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు నాయుడు. తనకున్న మీడియా బలంతో రాజకీయాలను తమ్మిని బిమ్మిని చేయగల సమర్థుడు చంద్రబాబు నాయుడు. ఎలాంటి అర్హత లేకుండా ఎన్టీఆర్ అల్లుడనే ఒక ఏకైక హక్కుతో తెలుగుదేశం పార్టీని కబ్జా చేశాడు. అసలు నందమూరి వారసులందరినీ తొక్కేశాడు. ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీని కబ్జా చేసిన ఓ కబ్జా రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు. 40 ఏళ్ల అబద్దాల చక్రవర్తి అతను. 40 ఏళ్ల తన రాజకీయ జీవితాన్ని కేవలం అబద్దాలతోనే నడిపినటువంటి చక్రవర్తి. ఓ పక్కనేమో 5 సంవత్సరాల తన సుపరిపాలనలో ప్రజలకిచ్చిన హామీలను ఓ బైబిల్గా, ఖురాన్గా, భగవద్గీతగా భావించిన జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు, ప్రజలను వంచటం, వాళ్ల ఓట్లను కొల్లగొట్టడం కోసం అబద్దాలను ఎలా చెప్పాలి అనే అంశం మీద పిహెచ్డి చేసిన చంద్రబాబు నాయుడు ఇంకోవైపు. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించే కాలంలో కూడా మేము గడప గడపకు వెళ్లాం. ఒక శాసనసభ్యుడిగా నేను వెళ్లాను. 4 సంవత్సరాలు సమీపిస్తున్న సందర్భంలో ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా అందరినీ కూర్చోబెట్టి, ఈ రోజు ఆయన ఎలాగైతే వాళ్ళ ఎమ్మెల్యేలను కూర్చోబెట్టాడో మమ్మల్ని అలాగే కూర్చోబెట్టి, మనం ఇన్ని పథకాలు ఇచ్చాము, చెప్పిన మాటలన్నీ చేశాం కదా, ఓ మారు నీ ఓటర్ మహాశైన్యులు పలకరించి గడప గడపకి వెళ్లి మీరు బాగున్నారా అని అడిగి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో చెప్పిన హామీలన్నీ మీ ఇంటికి చేరినవా లేదా, ఇదిగో గణాంకాలన్నీ ఇలా చెబుతున్నాయి, ఈ పుస్తకంలో మీకు ఇన్ని పథకాలు వచ్చినాయని చెబుతున్నాయి, ఇవి వచ్చినాయా రాలేదా అని అడగమన్నారు. మేము వెళ్ళాం, అడిగాం, పుస్తకంలో ఉన్నాయని నిజాలని చెప్పారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పథకాలు అందినవని చెప్పారు. అక్కడక్కడ మా ఇంటి ముందు రోడ్డు లేదు, కాలువ లేదు, సరైన స్పందన స్థానికంగా లేదని చెప్పారు. కానీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తను చేస్తానన్న ఏ ఒక్క హామీని చేయలేదని చెప్పిన పాపన పోలేదు ఈ రాష్ట్ర ప్రజలు. సంవత్సరంకి చంద్రబాబు నాయుడు గారు వారి క్యాడర్ కి ఒక కార్యక్రమం ఇచ్చారు. దాని పేరు తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం. అక్కడ జనసేన లేదు, బీజేపీ లేదు, మళ్ళీ అది వేరే విషయం, తర్వాత మళ్ళీ దాన్ని మాట్లాడదాం. ఈ తొలి అడుగు ఏం చెప్పుకొని వెళ్ళాలి ఇప్పుడు మీరు ప్రజల్లోకి? చేసింది శూన్యం, చెప్పుకోవడానికి ఏమీ లేని దైన్యం, సూపర్ సిక్స్ మృగ్యం, పదే పదే పాత అబద్దాలు రుద్దుతాం, జనం చెవుల్లో రక్తం కారేదాకా ఉపన్యాసాలతో మోత మోగిస్తాం, రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వ హననాన్ని చేయటం. ఇంతకు మించి తెలుగుదేశం పార్టీ నాయకుడు, జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు లేదా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు, మంత్రులు ఏమైనా సాధించారా? ఈ 1 సంవత్సర కాలంలో మీరు ప్రజల్లోకి వెళ్లబోయే ముందు మీ నాయకుడు మిమ్మల్ని పంపిస్తున్నారు, మీరు జనంలోకి పోతారో మాకు తెలియదు, పోయిన తర్వాత ఏమేం జరుగుతాయో, ప్రజలు చీపురులతో కొడతారో, చేటలతో కొడతారో, రాళ్లతో కొడతారో మాకు తెలియదు. ఎందుకంటే ప్రజల దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు సుధాకర్ బాబు ఒక్కడి దగ్గరకో, ఏ ఒక్క ఇండివిజువల్ వ్యక్తి దగ్గరకో ఏదన్నా ఒక అంశం మీద వచ్చినప్పుడు తను వ్యతిరేకిస్తాడో తీసుకుంటాడో అది వేరే విషయం. కానీ కోట్ల మంది ప్రజల దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు, ఆ కోట్ల మంది ప్రజలకి నేను ఒక పని చేస్తానని చెప్పి నువ్వు ఓటు అడిగినప్పుడు, ఈ సంవత్సర కాలంలో నువ్వు ఆ పని చేయనప్పుడు, నువ్వు ఫలానా పని చేస్తానని నన్ను మోసం చేసి నువ్వు గద్దెనెక్కావు కదా, ఈ సంవత్సర కాలం ఆ పని ఎందుకు చేయలేదని రేపు ప్రజలు అడుగుతారు. అది నీకు సాక్షాత్కారం అవుతుంది. ఇది చంద్రబాబు నాయుడు తెలుసుకోవాల్సిన పచ్చి నిజం. నీ మురికి రాజకీయాలకు స్వస్తి చెప్పమని అడుగుతుంది.
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగపు కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ జేఏసీ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో మున్సిపల్ కాంట్రాక్టు ఉద్యోగులు చేపట్టిన దీక్ష 8వ రోజుకు చేరుకుంది. కూటమి ప్రభుత్వం సమ్మెపై స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో రాష్ట జేఏసీ పిలుపు మేరకు వశిష్ట గోదావరి వలందర రేవులో అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు జలదీక్షతో తమ నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో పి రత్నం, ఫణి, సత్యనారాయణ, బి ప్రసాద్, వాసు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర జేఏసీ మేరకు మనం 8వ రోజు సమ్మె కొనసాగిస్తున్నాం. ఈ యొక్క సమ్మెకు ప్రభుత్వం వారు ఏ విధమైన హామీ ఇవ్వకుండా, మనల్ని చర్చలకు పిలవకుండా మనకి కాలయాపన చేస్తున్నారు. కావున మనందరం కూడా రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఈ రోజున పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నరిబొడ్డున ఉన్న గోదావరి అమ్మ దగ్గరికి వచ్చి మన యొక్క నిరసన కార్యక్రమం, జలదీక్ష నిరసన కార్యక్రమం చేస్తున్నాం. మనకి గొంతెనమ్మ కోరికలేమి లేవు. మన జీతాలు కేవలం 15,000 రూపాయలు ఇస్తున్నారు. 15,000 రూపాయల్లో కట్టింగ్లు పోను మన చేతికి 13,000 రూపాయలు మాత్రమే వస్తుంది. ఈ 13,000 రూపాయలతోటి మనం ఏ విధంగా జీవించాలి, మన కుటుంబాలు ఏ విధంగా పోషించుకోవాలి, దానికోసమే మేమందరం కూడా ఈ యొక్క ఉద్యమం చేపట్టాం. మా యొక్క జీతాలు పెంచాలనే మా ఆకాంక్ష, ఒకే ఒక కోరిక, ప్రజల్ని ఇబ్బంది పెట్టాలని ఏ ఉద్దేశం లేదు మాకు. ఈ రోజు నుండి కూడా వాటర్ సప్లైలో కూడా పూర్తిగా వాటర్ సప్లై విధులు కూడా పూర్తిగా బహిష్కరించి మేము టెంట్ లో కూర్చోవడం జరుగుతుంది. కావున ప్రజలందరూ కూడా మా యొక్క ఆవేదనను అర్థం చేసుకుని మా యొక్క సమ్మెకు సంఘీభావం తెలియజేసి మాకు మద్దతు తెలియజేయాలని కోరుతున్నాం. ఇందిరాగాంధీ కన్న కలను తెలంగాణ ప్రభుత్వం నిజం చేస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం అమరాబాద్ మండలంలోని మన్నానూర్ గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణతో కలిసి ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి మహేష్ కుమార్ గౌడ్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను 100% అమలు చేస్తుందన్నారు. సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు వంశీకృష్ణ గారి నియోజకవర్గంలో అనుకోకుండా నేను శ్రీశైలం మల్లన్న దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణంలో ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు పంపిణీ చేసే కార్యక్రమం, భూమి పూజ కార్యక్రమం పాల్గొనడం అనేది ఒక అదృష్టంగా భావిస్తా ఉన్నాను. ఇందిరాగాంధీ దేశంలో యావత్ ప్రపంచంలో పేరుగాంచిన ఉక్కు మహిళ. ఆవిడ కళ ఈ దేశంలో గుడిసె లేని గ్రామాలు ఉండాలనే కళలు కానీ 76-77 ప్రాంతంలో ఈ ఇళ్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభించింది. ఆవిడ పేరుతో ఇవాళ ఈ రాష్ట్రంలో అధికాంశ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో రాహుల్ గాంధీ ఖర్గే గారి ఆశయాల మేరకు ఇందిరమ్మ ఇల్లు, పేదవాడికి రాటిన వాడికి ఇల్లు కట్టుకునేందుకు 5 లక్షలు, లేని వాడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చే కార్యక్రమం అవుతుందో, ఇది 10 ఏళ్ల వేచి చూసినటువంటి కళ. పోయిన ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ పేరిట గుర్తులుంచి ఏ సభలో అయినా అదే మాట చెప్పి 10 ఏళ్లు అధికారుల నుండి ఈ కళ సాకారం కాకుండానే ప్రజలు వారిని గద్దెదించినారు. ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేరాలని, ఇలా ఆర్థికంగా చాలా నిర్బంధం ఉన్నప్పటికీ పోయిన ముఖ్యమంత్రి చేసిన 7 లక్షల అప్పు వడ్డీతో కడుతూ కూడా మేము బీదవారికి ఇచ్చినటువంటి వాగ్దానం నిలబెట్టుకోవాలని ఇవాళ ఇందిరమ్మ ఇళ్ల శుభ కార్యక్రమానికి ప్రారంభం చేశాం. కొన్ని లక్షల ఇల్లు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజానికి ఇస్తా ఉన్నాం. కొన్ని ఏళ్లు తరబడి వేచిన కళ సాకారం చేశాం. ఇందిరమ్మ ఇళ్లతో పాటు అధికారులు రాగానే మొదలుపెట్టినటువంటి మహిళలకు ఉచిత బస్సు మొదలుకొని మన సన్న బియ్యాల వరకు, రేషన్ కార్డులు, రైతు బంధు, రైతు భరోసా. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.